హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ ఎంపైర్. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేనైతే మస్తున్నాను. మీరు ఎట్లున్నారో కింద కామెంట్లో షేర్ చేసుకున్న నాతో. సో ఇక నేనైతే పెళ్ళికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. 4-5 డేస్ ముందుగానే పోయినాము. ఇంకా ముగ్గులేసుడు, పిక్స్ దిగుడు, ఇక హల్చల్ చేసినాం అనుకో అందరితోటి. ఇంకా చూసా పెళ్లి రోజు రానే వచ్చేసింది. ఇంకా రేపైతే పెళ్ళి. ఇంకా ఈరోజు నేను ఇట్లయితే రెడీ అయినా. సో ఒక పెళ్లి రోజుకు ముందు రోజు అయితే పందిరి వేస్తారు చూడండి. నా వెనకాల మామిడి ఆకులతో పచ్చడి పందిరిని అయితే వేస్తారు. పొద్దున్నే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే అమ్మో తల్లిలాగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా పెళ్ళంటే అంతే కదా, ప్రతి పనికి కుంకుమ పసుపు లేనిది అసలే నడవది. సో దానివల్ల నేను ఇట్లా ఉన్నా. ఇంకా అందరైతే రెడీ అయిపోయినారు కానీ పాపం పెళ్లి కొడుకుకి అయితే మెహందీ పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకే పొద్దున్నే పందిరి రోజు స్నానం చేయక ముందే పెట్టేసిన పెళ్లి కొడుకుకి మెహందీ నాకు వచ్చినట్టు. పేరు ఎంత బాగుంది, వీక్షు విహాన్. వచ్చే సంవత్సరం నాకు కొడుకు పుడితే ఏం పేరు పెడతావు చూద్దాం. విహాన్. ఇంకా ఇటు మెహందీ వేసుడు అయిపోయింది. ఇంకా ఈ పచ్చని పందిట్లో అయితే గాజులు పెట్టించుకునే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే రెడీ అయ్యి కూర్చున్నాము. అక్కడ పెళ్ళికి పందిరి రోజు ఎంతమంది వస్తారో అంతమందికి హాఫ్ డజన్ గాజులు అయితే ఇంటి వాళ్ళైతే పెట్టిస్తారు. ఇంకా మేమైతే ఆడబిడ్డలం కాబట్టి మాకైతే డజన్ పెట్టించిండ్రు ఒక్కొక్కరికి. సో చేతులు నిండుగా పెట్టించుకున్నాం. నేను కూడా నా చేతుల నిండా గాజులు అయితే పెట్టించుకున్నా. పచ్చడి పందిట్లో పెట్టించుకున్న గాజులు పళ్ళేంత వరకు తీయొద్దంట. సో అదే చెప్తుంది మా చిన్నమ్మ. లగ్గమైన దాకా మీరు చేతులకి గాజులు తీయకుండా ఆ డిజైన్ ఈ డిజైన్ గాజులు అనుకుంటా ఇప్పుడు పెట్టించుకొని రేపు లగ్గమైన దాకా అంతే ఉంచుకొని అని తిడుతుంది. ఇక నా చేతులే సకాలేవో గాజులే సక్క దొరికాయి. నాకైతే అర్థం కాదు. 2 సైజు పెట్టించుకున్న చేతులకు గాజులు అనేది లూజే అయిపోతాయి. ఇటు గాజులు పెట్టించుకుంటే అటు మొగలు అయితే దొరుకుతుంది. మా వీక్షువాడైతే ప్రతి పెళ్ళిలో ఏడుస్తాడు. అసలు వాడికి ఏడికి పోతే ఏ పెళ్ళి కాడికి పోతే ఆ పెళ్ళి కాడ సతాయించుడే. ఇక అందరూ అయితే ఆడికి గుర్తుపట్టేస్తారు ఏడిపి బాపుతనేసి. మీ ఇళ్ళల్లో కూడా ఇట్లా పెళ్ళిళ్ళు జరిగితే పచ్చడి గాజులు పెట్టించుకోరా అనేది కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం తర్వాత బయటకు వచ్చినప్పుడు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో వెళ్ళైతే చూడండి, చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన వీడియోని చూసి ఎవరైనా లైక్ చేయకుంటే జర లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ అని సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే నా దగ్గర ఉన్న డిజైన్ గాజులు ఇందులో కలుస్తాయా కలవయా అనేసి మా రాజు దెమ్మంటే తెచ్చిచ్చిండు. సో అవైతే చూస్తున్నా. ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని స్టోన్ బ్యాంగిల్స్ అయితే దీంట్లో కలవలేవు, చూస్తే అయితే నచ్చలేదు. సో తర్వాత మళ్ళీ తీసేసిన. ఇక నాకు నచ్చినట్టయితే వేసుకున్నాను. ఇంకా గాజులు పెట్టించుకోవడం అయితే అయిపోయింది. ఇంకా గాజులు పెట్టించుకున్నాక ఇక ఫోటో అయితే కంపల్సరీ. ఫోటోగ్రాఫర్స్ అక్కడే ఉంటారు, దించుతూ ఉంటారు కదా. ఇంకా తర్వాత వెళ్ళేటప్పుడు అయితే కుంకుమ పసుపు ఇచ్చి ఇంకా వెళ్ళాలి. ఇంకా నా గాజులు నేను తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా నా తర్వాత భార్య ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళైతే పెట్టించుకోవాలి కదా. గాజులు అయితే వేసుకున్నా కానీ ఒక చేతికైతే మెహందీ లేదు. ఇంకొక చేతికైతే అంతకుముందు రోజు రాత్రి ఎడమ చేతికి పెట్టుకున్నా. ఇంకా కుడి చేతికి వేసుకోవడం రాదు కదా అనేసి అంతే ఉంచేసిన. బోర్డు చేతితోనే గాజులు వేసుకున్నా. ఇంకా అప్పుడే మా ఫ్రెండ్ మెహందీ వేసాను గుర్తుకొచ్చి తనకు అడిగితే తనైతే వేసింది. చాలా బాగా వేస్తుంది. తను వేస్తుందని తెలుసు కానీ గుర్తు లేదు తను వేస్తుందని. సో దానివల్ల మర్చిపోయినా. ఇంకా తనైతే డిజైన్స్ కానీ టైలరింగ్ కానీ చాలా బాగా చేస్తుంది. మా ఇంటర్ క్లాస్మేట్ తను. తన డిజైన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా అందరు ఒకళ్ళు అయితే బ్యాంగిల్స్ అనేది వేయించుకుంటున్నారు. కామన్గా అటు 3 ఇటు 3 అనేది వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక మేమైతే డజన్ పైనే పెట్టించుకున్నాం. ఇక మేమే పెళ్లి కూతుర్లలాగా. సో ఇక మేము బ్యాంగిల్స్ వేసుకొని మెహందీ పెట్టుకొని ఇంకా ఏమన్నా పూజలు ఇచ్చినామా ఫొటోస్కి వీడియోస్కి ఇంకా మీరే చూసేయండి ఒకసారి. పెడుతుంది కదా తీసి పెట్టుకోండి. ఇప్పుడు చెప్పుకుంటూ చెప్తే వేస్తాం. చెప్తే తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏం చెయ్యాలో చేస్తే ఏమో చెప్తారు.
అయ్యో పెట్టి అంటే గుడి పక్కకు ఒక తీరు ఎవ పక్క ఒక తీరు పుస్తకాలు రాకూడదు కదా మరి పెళ్ళికి ముందు అంటే పందిరి రోజు పందిట్లో పెళ్లి కొడుకు చేత చేయించే కార్యక్రమం ఇది. అంటే పెళ్లి కొడుకు చేత పుస్తెల్ని 5 నల్ల పూసాలని అటు 5 ఇటు 5 అయితే చూపిస్తారు కంపల్సరీ. ఫస్ట్ తను కూర్చున్నాక 5గురు ముత్తైదులు కలిసి ఉన్న పూసాలన్నీ కుచ్చేస్తారు. మిత్తు నోట్లకే చెద్ది హౌస్ లో అయితే ఇచ్చింది జ్యోతక్క ముక్కు మొత్తం కుక్మంటుకుంది నీకు. ఇంకా మా తమ్ముడు చేసిన ఒక్కొక్క పుస్తకం యుద్ధం అయితే అంతా ఇంత కాదు, ఎట్లాగో కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే యుద్ధంలోకి దిగినాం ఉన్న పూసాలన్నీ కూర్చోడానికి ఒక్కళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటా. ఇంకా మేము గర్ల్స్ అయితే ఈజీగా చేయగలం కానీ బాయ్స్కి అయితే అంత ఈజీ కాదు. అలా ఈజీ అనుకునే వాళ్ళైతే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా ఇట్లాంటి కల్చర్ మీ దాంట్లో కూడా మీ పెళ్ళిళ్ళలో కూడా ఉంటుందా ఉండదా అనేది కూడా కామెంట్ చేయండి. అయ్యయ్యో ఈ ముచ్చట్ల వాడి అడగడమే మర్చిపోయినా. ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినారా లేదా మన వీడియోని? లైక్ చేయకుంటే జర లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా చాలా వస్తాయి. సో మా ఫోటోగ్రాఫర్ అయితే మేము వచ్చిన పూసాలని ఇంకా వెరైటీగా వీడియోస్ అండ్ ఫొటోస్ని అయితే తీస్తున్నాడు. సో నెక్స్ట్ పార్ట్ కూడా నేను పోస్ట్ చేస్తా. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇగో నా దగ్గర ఉంది ఇట్లా షార్ట్